హాయ్ అండి. అందరికీ ముందుగా వచ్చేసి కనుమ పండుగ శుభాకాంక్షలండి. ఇవాళ అయితే నేను కనుమ స్పెషల్‌గా అయితే గ్రీన్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేయబోతున్నాను. ఎలా అనేది చూసేయండి. ముందుగా వచ్చేసి నేను అది కూడా పాతకాల పద్ధతిలో కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. ముందుగా వచ్చేసి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నానండి. ఇది స్టవ్ అనాలో ఇంకేమనాలో తెలీదు. మొత్తం మీద అయితే చాలా కష్టపడి అయితే మంట పెట్టాను. దాని మీద ఒక పెద్ద సైజ్ ప్యాన్ తీసుకున్నానండి. అందులో వచ్చేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ సాజీరా, 2 లవంగా, ఒక చిన్న పట్టా ముక్క వేసేసి కాస్త ఫ్రై అనేది అవ్వనివ్వాలండి. అది ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ వచ్చేసి సన్నగా చాప్ చేసుకున్నాను. అవి కూడా వేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఫ్రెష్ పుదీనా అండ్ ఫ్రెష్ కొత్తిమీర అండ్ నేను ఇక్కడ 1 కేజీ చికెన్కి వచ్చేసి 15 to 20 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. అంటే కారాన్ని బట్టి మీరు మిర్చి అనేది తీసుకోండి. సో నీట్గా వాష్ చేసేసుకొని నేను అన్నీ పేస్ట్ చేసి పెట్టాను. పుదీనా అయితే ఒక కట్ట తీసుకున్నానండి. కొత్తిమీర కూడా అంతే సేమ్ క్వాంటిటీలో. సాల్ట్ వేసేసి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. అండ్ 2 మీడియం సైజు లెమన్స్ని కూడా జ్యూస్ తీసి పక్కకు పెట్టుకున్నానండి. మెయిన్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఇలా ఆనియన్ బాగా ఫ్రై అనేది అయిన తర్వాత అప్పటికప్పుడు నేను వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్కి రోట్లో నూరుతున్నానండి. ఆ పాత ఫ్రెష్ ఫ్లేవర్ అనేది మసాలా ఫ్రెష్గా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. సో ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకున్నాను. సో తీసేసుకొని బాగా ఫ్రై అనేది అవ్వనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అనేది అయిన తర్వాత ముందుగానే చికెన్ వచ్చేసి నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. సో చికెన్ కూడా వేసేసి మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా తేలేంత వరకు కుక్ అనేది అవ్వనివ్వాలండి. అంటే దగ్గర పడుతుంది కదా వాటర్ అంతా ఇంకెంతవరకు. సో ఇలా లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు అయితే పెట్టాను. సో 70% కుక్ అయిన తర్వాత వచ్చేసి ముందుగానే మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇట్లా అడుగంటకుండా 2-3 మినిట్స్కి ఒకసారి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇలా ఫ్రై అనేది అయిన తర్వాత ముందుగానే పేస్ట్ చేసుకున్న పుదీనా పేస్ట్, మిర్చి అదంతా అందులో వేసేసి మంచిగా ముక్కకు పట్టేలా కలిపేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో కలుపుకుంటూ నూనె అనేది బయటికి తేలేంత వరకు పైకి తేలేంత వరకు అయితే కలుపుతూ పెట్టాలండి. లాస్ట్గా వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా తీసుకున్నానండి. మసాలా మొత్తం మంచిగా పట్టేలా కలిపేసుకొని లిడ్ పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. అడుగంటకుండా మిడిల్లో కలుపుతూ ఇలా చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అనేది మీదికి ఎలా వస్తుంది చూసారా. ఇక్కడ నేను మిక్సీ జార్లోనే లెమన్ జ్యూస్ అనేది వేసాను. సో అది కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ మీరు వాటర్ కావాలి గ్రేవీకి అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేయొచ్చు. సో నేనైతే ఏం యాడ్ చేయట్లేదు, లెమన్ జ్యూస్ అయితే వేసుకున్నానండి. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత కూడా ఒకసారి మంచిగా కలిపేసుకొని లాస్ట్గా కొద్దిగా కస్తూరి మేతి క్రష్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వచ్చేసి నేను మిర్చి పట్టేటప్పుడు వేసాను కాబట్టి చెక్ చేసుకోండి. మీరు టేస్ట్కి తగ్గంత సాల్ట్ చూసేసి యాడ్ చేసుకోండి అండి. ఇలా మంచిగా నూనె అనేది పైకి తేలేటప్పుడు మీరు స్టవ్ అనేది ఆఫ్ చేస్తే సరిపోతుంది. నాకు ఇంకా కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చిందండి. సేమ్ మీరు నమ్మరు కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ గ్రేవీ కర్రీ ఎలా ఉంటుందో అలానే ఉంది. నేను కస్తూరి మేతి యాడ్ చేసిన తర్వాత అయితే ఆఫ్ చేసేసాను. చాలా కష్టపడి ఉండానండి. దానికి తగ్గట్టు టేస్ట్ అయితే ఆసమ్గా ఉండే. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి నా వీడియో వాచ్ చేసి.